మొన్నటికి మొన్న ఖచ్చితంగా యశోద హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ పొంది బయటకు వచ్చినటువంటి కేసీఆర్ నిజంగా ఈ యొక్క అధినేత కేసీఆర్ని చూసి చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠ నెలకొంది, ఖచ్చితంగా ఉత్సాహం నెలకొందని చెప్పుకోవాలి. సో మళ్ళీ ఈ క్రమంలో ఖచ్చితంగా ఆయనకి మళ్ళీ జ్వరం వచ్చిందనేటువంటి ఒక వార్త నిజంగా మళ్ళీ వాళ్ళని ఉత్కంఠకు గురి చేసినటువంటి అంశం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూసాం, ఆల్రెడీ యశోద హాస్పిటల్ ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి విధానం వీటితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు అయితే నిజంగా ఓ రకంగా గుబులు పట్టుకుంది. మరొక వైపు మరికొన్ని గంటల్లో కరీంనగర్ వేదికగా బీసీ సభ అయితే బీఆర్ఎస్ అయితే ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటన కూడా చేసింది. సో ఈ క్రమంలో ఆ కరీంనగర్ బీసీ సభ కూడా వాయిదా పడినట్లుగా పక్కా సమాచారం ఉంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధిష్టానమే ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి జ్వరం ఉండటం మూలాన్ని ఖచ్చితంగా ఆయన సభకు హాజరు కాలేకపోతున్నారు. సో ఈ క్రమంలో బీసీ సభ వాయిదా పడింది అన్నట్లుగా కూడా ఇప్పుడు గులాబీ వర్గాల్లో అయితే పక్కగా టాక్ నడుస్తుంది. మరొక వైపు ఇంకోటి ఏంటంటే, భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ బీసీ సభ అయితే వాయిదా వేసుకున్నట్లుగా పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనా సరే కేసీఆర్కి జ్వరం అంటే నిజంగా మొట్టమొదటిగా కుటుంబ సభ్యుల్లో ఈ మాట ఎలా ఉంచితే కనుక ఖచ్చితంగా ఇప్పటికే అంపశయ్య మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరొక వైపు బీఆర్ఎస్ శ్రేణులకి అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అరే, తమ పార్టీ అధినేత ఇలాగ జ్వరంతో మూలన పడుతుంటే ఇంకా తామేలాగా ప్రభుత్వంతో కానీ అధికార పక్షంతో కానీ మరోవైపు బీజేపీతో కానీ ఎలా పోరాడాలి, మరోవైపు బీసీ సభ ఇప్పుడు ఏదైతే ప్రకటన చేశామో దానికి మళ్ళీ వెను తిరగడంపై నిజంగా మేము ఎలాగా రేపటి రోజున స్థానిక సంస్థల్లో ఎలా దీన్ని తిప్పుకొట్టాలనేటువంటి ఒక డైలమాలో పడిపోయినట్లుగా తెలుస్తోంది బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం అంతా కూడా. సో ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక టాపిక్ అయితే ఖచ్చితంగా మనం ఆల్రెడీ చూస్తున్నాం విజువల్స్ కూడా, నిజంగా కేసీఆర్కి మళ్ళీ జ్వరం వచ్చింది. ఇది టాపిక్. దీనికి సంబంధించి అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి పార్టీ శ్రేణులు అయితే. బహిరంగ సభ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్లో జ్వరం పెరిగిపోతున్నట్లుంది. ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో బీసీల రిజర్వేషన్ అంశంపై భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇటు పార్టీ కూడా డిసైడ్ అయింది. రిజర్వేషన్లపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీలకు ధీటైనటువంటి జవాబు చెప్పాలన్నది నాయకత్వ ఆలోచనగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో అందుకనే బహిరంగ సభను ఏరుకోరి కరీంనగర్ని ఎంపిక చేసుకుంది. కరీంనగర్ ఒక రకంగా కేసీఆర్ ఖర్చొచ్చిన పట్టణం అని చెప్పుకోవాలి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో కరీంనగర్లో గంగుల కమలాకర్, హుజూరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఇక చొప్పదండిలో మేడిపల్లి సత్యం, మానకొండూరులో కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో బహిరంగ సభకు కరీంనగర్ని ఎందుకు కేసీఆర్ ఎంచుకున్నారు అని అంటే కనుక ఇక్కడ బీసీల జనాభా చాలా ఎక్కువ, ఎలాగూ నిర్వహించబోయేది బీసీల రిజర్వేషన్ అంశం ఇదే. సో జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఎమ్మెల్యే మాజీ మంత్రి కమలాకర్ కూడా బీసీ నేత కాబట్టి అన్ని విధాలుగా బహిరంగ సభను సక్సెస్ అవుతుందని కరీంనగర్ పట్టణాన్ని కేసీఆర్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అయితే సడన్గా కేసీఆర్కు జ్వరం మొదలైపోయింది. 4 రోజులుగా కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారనే విషయం నేతలు కేడర్లో టెన్షన్ పెంచేస్తోంది. జ్వరమైన కేసీఆర్ సభకు హాజరవుతారని ప్రచారం కూడా జరుగుతున్నా కూడా అది కూడా అనుమానాలే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గడిచిన నెల రోజుల్లో వైరల్ ఫీవర్ కారణంగా కేసీఆర్ 3 సార్లు ఆసుపత్రుల్లో చేరినటువంటి సందర్భం మన అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇప్పుడు అధినేత ఫామ్ హౌస్లోనే ఉన్నప్పటికీ జ్వరంతోనే నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా ఇటు పార్టీ వర్గాల్లో టాక్ కూడా నడుస్తోంది. వాస్తవానికి ఈ నెల 14వ తేదీకి కేసీఆర్ జ్వరం పెరిగిపోతే కనుక బహిరంగ సభకు హాజరు కాలేరు. ఎందుకంటే అది మరికొన్ని గంటల్లో నిర్వహించాల్సిన సభ కాబట్టి. ఇప్పుడు వాతావరణం కూడా అంతగా బాగలేదు కాబట్టి కేసీఆర్ అనారోగ్యంపై భారీ వర్షాల ప్రభావం ఎంతో కొంత పడుతుంది. కేసీఆర్ కనుక బహిరంగ సభకు హాజరు కాకుంటే అప్పుడు పరిస్థితి ఏమిటంటే ఏమీ లేదు, సభ ఫ్లాప్ అయినట్లే అనుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ బహిరంగ సభ అంటే వచ్చే జనాలు కేసీఆర్ కోసమే వస్తారు. అలాంటిది సభకు కేసీఆర్ రావడం లేదన్నా వచ్చేది అనుమానమేనన్నా కూడా జనాలు హాజరయ్యేది కూడా డౌటే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ ఇదే జరిగితే బీఆర్ఎస్ బహిరంగ సభ ఫ్లాప్ అన్నటువంటి ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఆ నెగిటివ్ ప్రచారం పార్టీ భవిష్యత్తు మీద తీవ్రంగానే పడుతుంది. దాని ఇంపాక్ట్ వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా పడుతుందనేది కూడా మనకి ఇట్టే అర్థమైపోతోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టినటువంటి బీసీ సభ వాయిదా పడిందని నిజంగా ఒక టాక్ అయితే తెర వెనుక నడుస్తోంది. ఈ నెల 14 నుంచి
17వ తేదీ వరకు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి ఈ నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించారు. ఈ సభ తదుపరి నిర్వహణ తేదీని త్వరలోనే ఖరారు చేస్తామని కూడా బీఆర్ఎస్ అధిష్టానం వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఇప్పుడు పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఒకవైపు కల్వకుంట్ల కవిత తిరుగుబాటుతో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరొక వైపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై కమిషన్ల విచారణలు, కేసుల విచారణలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఇంకొక వైపు పార్టీని వదిలిపెడుతున్న గువ్వల బాలరాజు లాంటి నేతలు చివరిగా కేసీఆర్ పైన యనుమల రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ మరికాస్త పెరిగిపోతుందన్నట్లుగా రాజకీయ విశ్లేషణలు సైతం చాలా చర్చా వేదికల ద్వారా తెలుస్తోంది. ఇన్ని సమస్యల మధ్య కరీంనగర్ బహిరంగ సభ సక్సెస్ అయితేనే నేతల్లో ఎంతో కొంత ఆత్మవిశ్వాసం నిలుస్తుంది. ఏ కారణం వల్లైనా కూడా సభ ఫెయిల్ అయితే పార్టీని వదిలేసి మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతల జాబితా పెరిగిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు, పొలిటికల్ పండిట్స్. దీంతో కరీంనగర్ బహిరంగ సభ సక్సెస్ అన్నది కేసీఆర్ జ్వరం మీదే ఆధారపడబోతోంది. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కేసీఆర్ బహిరంగ వేదికల మీద కనబడ్డది చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం పాల్గొన్న బహిరంగ సభలు చాలా తక్కువే. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన 17 సీట్లలోనూ ఒక్కదానిలో కూడా గెలవకపోవడం అంటే శూన్యం. ఒక్కదానిలో కూడా గెలవకపోవడం తీవ్రమైన ప్రభావం చూపింది బీఆర్ఎస్ పార్టీకి. ఎన్నికల ఫలితాలతో బహుశా కేసీఆర్ మానసికంగా బాగా దెబ్బతిన్నట్లున్నారు అనేటువంటి వాదనలు కూడా ఇప్పుడు తెర మీదకి బలంగా వస్తున్నాయి. అందుకనే నాటి నుంచి ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితమైపోయారట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మధ్య జిల్లా ఎలకతుర్తిలో బహిరంగ సభ నిర్వహించినా కూడా కేసీఆర్ ప్రసంగం జనాలను పెద్దగా ఆకట్టుకోలేదని కూడా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్కు రాసిన లేఖలు కవితే తన కూతురే చెప్పినట్లయింది. ఎలకతుర్తి సభ తర్వాత పార్టీ ప్లాన్ చేసింది కరీంనగర్ బహిరంగ సభే. అందుకని అందరిలోనూ కేసీఆర్ జ్వరంపై టెన్షన్ పెరిగిపోతోంది. చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అంశంగా ఇప్పుడు తలెత్తుతోంది.